హలో! హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఎలా వండాలో చూపించబోతున్నాను. చూడండి, ఎలాంటి రెస్టారెంట్‌కెళ్ళకుండా మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, వంటని స్టార్ట్ చేసేద్దాం మనం. ముందుగా ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇంకా పుదీనాని ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. చూడండి, కొత్తిమీర, పుదీనా 2 తీసుకున్నాను నేను ఇక్కడ. అవే మన కర్రీకి మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయి. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక 50-100 గ్రాముల ఆయిల్ పోసుకోవాలి. స్పూన్ లెక్క అయితే ఒక 5-6 స్పూన్స్ పోసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని, ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను మొత్తం ఆనియన్స్ అయితే యాడ్ చేయలేదు. కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆ మిగిలినవి తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం వీటిని. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోతున్నాయి కదా! ఇప్పుడు మనం ముందుగా చికెన్‌ని 2-3 టైమ్స్ కడుక్కొని పెట్టుకొని ఆ చికెన్‌ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మరి పెద్ద పీసెస్ అయితే కట్ చేయలేదు. నేను మీడియం సైజ్ పీసెస్‌లో కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా మనం కట్ చేసుకున్న వాటిని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కల్లుప్పుని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, ఇంకా ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి లేని వాళ్ళు ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిగిల్చుకొని ఉంచుకున్న ఆనియన్స్‌ని దీంట్లోకి యాడ్ చేసుకొని అవి కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనం వేసిన కారం, సాంబార్ పొడి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలాగా. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇలా వదిలేస్తే ఒక 5-6 మినిట్స్ దాకా దాంట్లో వాటర్ అన్నీ వచ్చేసి అవే ఉడుకుతాయి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం వాటిని అలానే ఉంచుకోవాలి. మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అది అడుగంటిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 7-10 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం చూస్తే వాటర్ అన్నీ ఇంకిపోతాయి. ఇప్పుడు మనం అందులోకి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. ఒక హాఫ్ గ్లాస్ అలా పడతాయి, సరిపోతాయి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 9-10 మినిట్స్ వదిలేస్తే అవి ఉడికిపోతాయి. చూడండి, ఇలా ఉడికిపోతుంది. చూడండి, చికెన్ ఉడికిపోయింది కదా! వాటర్ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది మసాలా పేస్ట్. దీనికి కావాల్సినవి 4 లవంగాలు, ఇంకా చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఇంకా ఒక అంగుళం నుంచి అర అంగుళం దాకా అల్లం, ఇంకా 10-12 రెబ్బలు చిన్నుల్లిపాయలు, కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ గసగసాలు, ఇంకా 2 స్పూన్లు ధనియాలు వేసుకొని బాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, మనం చేసుకున్న మసాలా పేస్ట్‌ని ఇలా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో హోమ్‌మేడ్ మసాలాస్‌తో తయారు చేసింది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తో మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.